కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రెవెన్యూ సర్వేయర్ కుమారస్వామిని ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బాధితుల నుంచి భూ సర్వే నిర్వహించేందుకు 20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ ఇన్స్పెక్టర్ పొన్నమిచందర్ తెలిపిన వివరాల ప్రకారం సర్వేయర్ ముందుగా 5,000ను మరో వ్యక్తి ద్వారా ఫోన్పే చేయించుకోగా జూన్ 2న ప్రైవేట్ అసిస్టెంట్ విహిత్ రెడ్డి ద్వారా మరో 10,000ను తీసుకున్నాడు. మిగతా 10,000 ఇస్తేనే సర్వే చేస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సోమవారం చౌరస్తా వద్ద 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సర్వేయర్ కుమారస్వామిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. Yes. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కరీంనగర్ డిఎస్పీ పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సైదాపూర్ మండలంలోని అమ్మన్గుర్తి విలేజ్లో ఒక ల్యాండ్ సర్వే గురించి ఒక ఫిర్యాదుదారుడు 17వ తారీఖు నాడు మే నెల 17వ తారీఖు నాడు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ సర్వే చేయడానికి మండల సర్వేయర్ గారు కుమారస్వామి 25,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 23వ తారీఖు మే నెల రోజున 5,000 రూపాయలు ఒక షాప్ ద్వారా ఫోన్పే ద్వారా తీసుకున్నారు. మరియు ఇంకా 20,000 రూపాయలు ఇస్తేనే ల్యాండ్ సర్వే కోసం వస్తానని డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1వ తారీఖు నాడు ఆ కంప్లైంట్ మాకు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. 2వ తారీఖు రోజు నాడు మేము మొత్తం వెరిఫై చేయగా అదే రోజు కూడా అదే విధంగా మాట్లాడి 10,000 రూపాయలు అతని యొక్క అసిస్టెంట్ ద్వారా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. మిగతా 10,000 ఇస్తేనే సర్వే కోసం వస్తానని చేయడం జరిగింది. దాని బేస్లో పెట్టుకొని ఈరోజు మేము సోమవారం చౌరస్తా దగ్గర మిగతా 10,000 రూపాయలు తీసుకున్నాక ట్రాప్ చేయడం జరిగింది. ఆ ట్రాప్ చేసుకొని ఆయన దగ్గర ఉన్న తీసుకున్న 10,000 రూపాయలు రికవర్ చేసుకొని ఆఫీస్కి వచ్చి కన్సర్న్ ఫైల్ సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ అధికారులు ఎవరైనా కానీ ప్రజల దగ్గర నుండి ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ పని చేయడానికి వాళ్ళు ఎటువంటి లంచమైనా అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి డయల్ చేసి మీ యొక్క ఫిర్యాదుని కంప్లైంట్ రేజ్ చేయవచ్చు, ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.